ట్రైలర్‌తో పాటు పాటలు కూడా విడుదలకు ముందే హిట్ అవ్వడంతో పాటు 'రణ్వీర్ సింగ్ మేకోవర్' 2 ఏళ్ల పాటు అతని నుండి మూవీ రాకపోవడం వలన 'ధురంధర్' మూవీకి ఈ మధ్య కాలంలో ఏ బాలీవుడ్ మూవీకి రానంత హైప్ వచ్చింది. ఈ వారం థియేటర్లకు వచ్చిన ఈ మూవీ అంచనాలను అందుకుందా అనేది మన రివ్యూలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్‌ని లైక్, షేర్, సబ్స్క్రైబ్‌తో పాటు కామెంట్ చేయండి. కథ విషయానికొస్తే 1999లో జరిగిన కాందహార్ ఇన్సిడెంట్, వరుసగా జరుగుతున్న మానవ బాంబు దాడులను సమీక్షించిన ఇండియన్ ఇంటెలిజెన్స్ చీఫ్కు ఒక విషయం అర్థమవుతుంది. పాకిస్తాన్లోని ప్రధానంగా ఉన్న 2 గ్యాంగ్స్టర్ల నుండి ఈ వెపన్స్, ఫేక్ కరెన్సీ, టెర్రరిస్టును ఇండియా మీదకి ఉసుకొల్పేది వీళ్ళేనన్న ఆలోచనతో 'ధురంధర్' అనే ఆపరేషన్లో భాగంగా ఇండియన్ స్పై ఏజెంట్ను అంజాహాలిగా జారిగా పేరు మార్చుకుని పాకిస్తాన్లో అడుగుపెట్టిన స్పై ఏజెంట్ అక్కడి గ్యాంగ్స్టర్లతో కలిసిపోయిన విధానం, వాళ్ళను అంతం ఎలా చేశాడనేది మూవీ కథ. ఇంతకుముందు 'యూరి' లాంటి మూవీస్ తీసిన ఆదిత్య ధార్ దీనికి దర్శకుడు. మూవీ లెంగ్త్ దాదాపు 3.5 గంటలు ఉంటుంది. దానిని చాప్టర్ వైజ్ రివీల్ చేస్తూ కథ సాగుతుంది. మూవీలో పాకిస్తాన్ నగర వాతావరణాన్ని, కరాచీ వీధుల్ని, అక్కడి గ్యాంగ్స్టర్ల ఎత్తుగడల్ని, పొలిటీషియన్స్ వాళ్ళను వాడుకుంటున్న విధానంతో పాటు గ్యాంగ్స్టర్లను చేరుకునే క్రమంలో హీరో పడే కష్టాలని బాగా చూపించారు. పాకిస్తాన్లో ఉన్న గ్యాంగ్స్టర్ల పాత్రలో వేసిన అక్షయ్ ఖన్నాకు, అర్జున్ రాంపాల్ కానీ, సంజయ్ దత్ కానీ ప్రతి పాత్రకు ఒక ఎలివేషన్తో స్టార్ట్ అవుతుంది. భారీ చేజింగ్లు, ఫైట్స్, యాక్షన్ కంపోజింగ్ ఈ మూవీకి ప్రధాన ఆకర్షణ. భారీ ఎత్తున తీసిన పాకిస్తాన్ పొలిటికల్ మీటింగ్స్ కానీ, కరాచీ వీధుల్లో గ్యాంగ్స్టర్ల అటాక్ సీన్ కానీ, ఫేక్ నోట్ల గోడౌన్లు, ఫ్యాక్టరీలు, వెపన్స్ మేకింగ్, వీటన్నిటినీ ఆదిత్య ధార్ కథలో ఇన్వాల్వ్ చేసిన విధానం టూ గుడ్. ఇంటెలిజెంట్ రైటింగ్. ఇక టెక్నికల్గా విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ టూ గుడ్, ఫెంటాస్టిక్ జాబ్. ఎంత అద్భుతంగా చూపించాలో అంత బాగుంది. ఫోటోగ్రఫీ, సచిదేవ్ సంగీతంలో పాటలతో పాటు బీజిఎం కూడా బాగుంది. కమింగ్ టు ద యాక్టర్స్, రణ్వీర్ సింగ్ ఈ పాత్ర కోసం ప్రాణం పెట్టేశాడు. కండలు పెంచి, జుట్టు పెంచి కంప్లీట్గా అతని మేకోవర్ ఈ పాత్రకు నిండుదనం తెచ్చింది. తన పెర్ఫార్మెన్స్తో నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోయాడు. ముఖ్యంగా శత్రు దేశంలో ఉండి, శత్రువుల మధ్యలో ఉండి తాజ్ హోటల్పై దాడి లైవ్ చూస్తూ అతని మానసిక పరిస్థితి, అతని ఎక్స్ప్రెషన్స్ టూ గుడ్. ఇక హీరోయిన్గా సారా అర్జున్ స్క్రీన్ స్పేస్ తక్కువే అయినా ఆకట్టుకుంటుంది. అక్షయ్ ఖన్నా పోషించిన టెర్రరిస్ట్ లీడర్ పాత్ర చాలా బాగా చేశాడు. మైనస్ పాయింట్స్కి వస్తే డ్యూరేషన్. ఎడిటర్ ఇంకాస్త షార్ప్ చేయాలనిపిస్తుంది. ఇంకా సీక్వెల్కి ఇచ్చిన లీడ్ సరిగ్గా కూర్చోలేదు. దాంతో కొద్ది అసంతృప్తి అనిపించినా ఓవరాల్గా నాకైతే నచ్చింది. ఎక్కడ రణ్వీర్ సింగ్ దొరికిపోతాడేమోనని మూవీ ఎండ్ వరకు ఒక టెన్షన్ అయితే క్రియేట్ చేయబడింది. నా పరంగా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3/2/5. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మరొక రివ్యూలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.